సో జలియన్ వాలా బాగ్ లో చూడాల్సిన ప్లేస్లు ఇవన్నమాట. సైఫుద్దీన్ కిచ్లు ఇంకా సత్యపాల్ అనే ఇద్దరు స్వతంత్ర సమరయోధుల్ని ఈ గోడ చూసారా, గోడ పైన మార్కింగ్స్ అన్ని వేస్తున్నారు కదా, అవన్నీ అప్పట్లో వాళ్ళు కాల్చిన బుల్లెట్ హోల్స్ అన్నమాట. ఈ కాల్పుల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది అనమాట. ఆ బావిలో దూకి కూడా చాలా మంది ట్రై చేశారు తప్పించుకోనికి. ఈ జలియన్ వాలా బాగ్ లో బ్రిటిష్ వాళ్ళు జరిపిన ఊచకోతలో దాదాపు 1000 మందికి పైగా మరణించారని చెప్పాను కదా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ లో డే నెంబర్ 57 కి స్వాగతం. మనం వచ్చేసి ఇప్పుడు అమృత్సర్ లో ఉన్నాము. అమృత్సర్ లో అక్కడ కనిపిస్తుంది కదా హాస్టలర్ అనే హాస్టల్లో ఉన్నాం అనమాట. దీని ఎదురుగానే మనకైతే పార్కింగ్ దొరికింది. ఇక్కడ వచ్చేసి మన కార్ ఉందన్నమాట. ఈ రోజు అమృత్సర్ లో ఉన్న ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి నేను మాహి ఇద్దరం మాత్రమే వెళ్తా ఉన్నాము. రాహుల్ రావట్లేదు, ఎందుకంటే రాహుల్కి వచ్చేసి జ్వరంగా వచ్చింది. రాహుల్ వచ్చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. సీరియస్ ఏం కాదు, జ్వరము వలనొప్పులు. ఎందుకంటే వైష్ణోదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దాదాపు 35 కిలోమీటర్ల పైన ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాం కదా, అప్ అండ్ డౌన్ నడుచుకుంటానే వెళ్ళాము. ఇప్పుడు బానే ఉంది. డాక్టర్ వచ్చేసి ఎక్కడ తిరగద్దు, 1-2 రోజులు పడుకోమని చెప్పాడు. సో అందుకు హాస్టల్లో పడుకొని ఉన్నాడు. అందుకు నేను మాహి మాత్రం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తా ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం రాహుల్ ఈజ్ వెరీ సిక్ और वो मूव नहीं हो सकता ज़्यादा, ही शुड रेस्ट. हमने उसे डॉक्टर के पास भी ले गए थे, उसको इंजेक्शन भी दिलवाई और वो सब होने के बाद वी आर लाफिंग बिकॉज वो रो रहा था. तो नाउ अभी हम लोग दोनों ही जलियन वाला बाग जाएंगे और थोड़ा एक्सप्लोर करेंगे बिकॉज यहाँ बैठे बैठे थोड़ा पकता भी है राइट. సో జలియన్ వాలా బాగ్ తర్వాత అమృత్సర్ పగులుపూడి ఎలాగుంటుందో అది కూడా మనం ఈ రోజు వీడియోలో చూడబోతా ఉన్నాం. డబుల్ డెక్కర్ బస్సులు హాప్ ఇన్ హాప్ ఆఫ్ అనేసి, సో ఇవే అనమాట. ఎక్కడైనా ఎక్కచ్చు. పైన వచ్చేసి ఓపెన్ టాప్ ఉంటది, జనాలను చూడొచ్చు అనమాట మీరు. సో కింద వచ్చేసి క్లోజ్డ్ ఉంటది అనమాట. సో ఈ బస్సుల్ని హాప్ ఇన్ హాప్ ఆఫ్ అంటారు అనమాట. మనల్ని ఈ బస్సు ఎక్కడికెక్కడికి తీసుకెళ్లగలదు అనేసి దాని గురించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మ్యాప్ మీద ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు మీరు. ఒకవేళ మీరు ఈ బస్సును బుక్ చేసుకోవాలనుకుంటే amritsardeko.com అనే వెబ్సైట్ కి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ నంబర్ కనిపిస్తా ఉంది కదా, ఈ నంబర్ కి ఫోన్ చేసినా గానీ మీకైతే డీటెయిల్స్ తెలుస్తాయి. మనం వచ్చేసి ఇప్పుడు అమృత్సర్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట. ఒకవేళ మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ నాకెంతో ఎంతో ముఖ్యం. వీడియోని చివరిదాకా చూడండి. నెక్స్ట్ నేను మీకు జలియన్ వాలా బాగ్ అయితే చూపించబోతా ఉన్నాను. అక్కడ చరిత్రనంతా మొత్తం మీకు పూసగుచ్చినట్టు వివరించబోతా ఉన్నాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు వచ్చేసి మనము జలియన్ వాలా బాగ్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ టైమింగ్స్ అంతా కూడా చూడొచ్చు మీరు. సౌండ్ అండ్ లైట్ షో ఉంటదంట ఈవినింగ్ వచ్చామంటే, ఇంకా ఈవినింగ్ కాలేదు. సో ఇక్కడ చూసారంటే 2 సౌండ్ షోలు ఉన్నాయన్నమాట. పంజాబీ సౌండ్ షో అండ్ లైట్ షో వచ్చేసి 6 నుంచి 6:30 వరకు. హిందీ సౌండ్ షో అండ్ లైట్ షో వచ్చేసి 6:45 నుంచి 7:15 వరకు. సో జలియన్ వాలా బాగ్ లో చూడాల్సిన ప్లేస్లు ఇవన్నమాట. ఇక్కడ వచ్చేసి నంబర్స్ కూడా ఇచ్చున్నారు కదా. మనం వచ్చేసి నెంబర్ 1 ఎంట్రీ, తర్వాత నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అలాగా ఒక సర్కిల్ లాగా ఇచ్చున్నారు. అక్కడ ఏమేమి ఉంటాయనేసి ఇక్కడ రాసున్నారు. హిందీ, ఇంగ్లీష్ లో కూడా, హిందీ కాదు పంజాబీ ఇంకా ఇంగ్లీష్ లో రాసున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇది ఏమన్నా చూసారంటే మీకైతే ఈజీగా ఉంటది. ఎక్కడికి వెళ్ళాలి, ఒక సర్కిల్ లాగా వెళ్ళొచ్చు. పెద్ద పార్క్ ఏం కాదు, కానీ వీళ్ళు ఇచ్చిన ప్రకారం వెళ్ళామంటే చూసేకన్నీ ఈజీ కవర్ చేసేయచ్చు మీరు. తర్వాత త్వరగా కవర్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఎక్కడైనా కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ జలియన్ వాలా బాగ్ లో జరిగింది చాలా సాడ్ స్టోరీ అనమాట. ఇక్కడ చాలా మంది ఇండియన్స్ చనిపోయారు, బ్రిటిష్ వాళ్ళ చేత చంపబడ్డారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే, కానీ దాని గురించి ఇంకొన్ని వివరాలు నేను మీకు చెప్తాను చూడండి. ఇది వచ్చేసి 13 ఏప్రిల్ 1919 సంవత్సరం అనమాట. దాదాపు 3000 మంది ఇండియన్స్ స్వాతంత్రం కోసం ఇంకా నిరసన తెలపడం కోసం ఈ పార్క్ అయితే వచ్చారు. వచ్చేసి వాళ్ళు నిరసన తెలుపుతా ఉన్నారనమాట. దేని గురించి నిరసన అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి రౌలత్ యాక్ట్ అనేసి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కి అగేనెస్ట్ గా ఇది మాకు వద్దు అనేసి నిరసన తెలపడానికి వచ్చారు. ఇంకా 2 స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. వచ్చేసి సైఫుద్దీన్ కిచ్లు ఇంకా సత్యపాల్ అనే 2 స్వతంత్ర సమరయోధుల్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఆ అరెస్ట్ కి వ్యతిరేకంగా వాళ్ళని రిలీజ్ చేయాలనేసి కూడా నిరసన తెలపడానికి అయితే ఇక్కడికి వచ్చారు. సో వచ్చిన విషయము R.E.H. డయ్యర్, అప్పట్లో ఆయన ఇక్కడ జనరల్ అన్నమాట.
ఆయనకు ఆ విషయం తెలిసింది. ఆ విషయం తెలిసి ఆయన దగ్గర ఉన్న గూర్ఖా సైనిక దళాన్ని ఇంకా సిక్కు సైనిక దళాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళకి వెళ్ళిపోమనేసి చెప్పి ఉంటాడు, కానీ నిరసన తెలపడానికి వచ్చారు కదా, వాళ్ళు వెళ్ళలేదు. అంత మాత్రాన కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత ఘోరంగా కాల్పులు జరిపారంటే మీకు చెప్తాను రండి, వింటుంటే అసలు నిజంగా కోపం వస్తుంది. సో ఈ విషయం వచ్చేసి ఇక్కడ ఉన్న లోకల్స్ ని అడిగి తెలుసుకున్నాను. ప్లస్ ఇక్కడ గ్యాలరీస్ చూసారు కదా, ఆ గ్యాలరీస్ లో కూడా వీటి గురించి డీటెయిల్ గా రాసున్నారు. అదంతా తెలుసుకునేసి నేను మీకు చెప్తా ఉన్నాను. సో ఎంత ఘోరంగా కాల్చారంటే వాళ్ళు కాల్పులు మొదలు పెట్టిన తర్వాత ఎవరికైనా కానీ ఇంకా చనిపోవడం అంటే అసలు పెద్ద విషయం కదా. వాళ్ళు కాల్పులు మొదలు పెట్టిన తర్వాత మన వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేశారు. కానీ ఏంటంటే ఈ పార్క్ లో ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది, అదే ఎగ్జిట్ కూడా అన్నమాట. అదే దారిలోంచి రావాలి, అదే దారిలోంచి పోవాలి. సో ఆ దారిని వీళ్ళు బ్లాక్ చేశారు, కాలుస్తా ఉన్నారు. జనాలు పార్క్ నుంచి వెళ్ళిపోదామని చూస్తా ఉన్నారు. కానీ ఈ పార్క్ కి చుట్టుపక్కల 3 వైపులా పెద్ద గోడ ఉంటుంది, ఇండ్లు ఉంటాయి అన్నమాట. ఉన్న ఒకే దారిలోంచి వెళ్ళాలి, ఆ దారిని వాళ్ళు బ్లాక్ చేసి కాలుస్తా ఉన్నారు. ఎంత వరకు కాల్చారంటే వాళ్ళు తెచ్చుకున్న బుల్లెట్లన్నీ అయిపోయేంత వరకు కాల్పులు అయితే ఆపలేదు. దాదాపు 1000 మందికి పైగా 1500 మంది దాకా చనిపోయారు. దాదాపు 1200 మందికి పైగా గాయపడ్డారు. ఆ గాయపడిన వాళ్ళలో కూడా చాలా మందికి చాలా సీరియస్ గాయాలయ్యాయనేసి ఇక్కడ రాసున్నారనమాట. సో అది ఇక్కడ జరిగిన విషయము. ఇంత మంది జనాల్ని అంత ఘోరంగా చంపాలంటే ఆ మనిషికి ఎంత కఠినమైన ఈ హృదయం ఉండాలో అసలు ఆలోచించడానికి నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ కాల్పుల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది అనమాట. ఆ బావిలో దూకి కూడా చాలా మంది ట్రై చేశారు తప్పించుకోనికి. వాళ్ళల్లో కూడా చాలా మంది చనిపోయారు. ఆ బావిని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఇదే అన్నమాట ఆ బావి. సో ఇప్పుడైతే మొత్తం అంతా క్లోజ్ చేస్తున్నారు, గాజు అంతా కట్టేసి. సో ఇదే ఆ బావి. ఈ బుల్లెట్ల నుంచి తప్పించుకుందాం అనేసి బావిలో దూకిన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. దాదాపు 120 మంది పైన చనిపోయారు. 120 మంది డెడ్ బాడీస్ ని బయటికి తీసుకున్నారు. ఈ గోడ చూసారా, గోడ పైన మార్కింగ్స్ అన్ని వేస్తున్నారు కదా, అవన్నీ అప్పట్లో వాళ్ళు కాల్చిన బుల్లెట్ హోల్స్ అన్నమాట. సో మనుషులకి తగలుకోకుండా పక్కకు వచ్చిన బుల్లెట్స్ ఈ గోడకు తగిలాయి. అప్పుడు ఈ ఇంట్లో జనాలు, చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా ఉన్నారంట. మామూలుగా ఇది ఒక ఫ్యామిలీ ఇండ్లు అనమాట. సో జనాలు ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, ఎవరున్నారని ఏం పట్టించుకోకుండా మొత్తం కాల్చిన బుల్లెట్లు ఈ గోడకు తగిలి అక్కడ చూసారంటే చూసారా బుల్లెట్ హోల్స్ అవన్నీ. ఇక్కడ రాసున్న బోర్డులో అయితే ఆయన జనరల్ డయ్యర్ వచ్చేసి అసలు ఒక వార్నింగ్ కూడా ఇవ్వకుండా కాల్పులు మొదలు పెట్టాడనేసి రాసున్నారు. ఈ జలియన్ వాలా బాగ్ లో బ్రిటిష్ వాళ్ళు జరిపిన ఊచకోతలో దాదాపు 1000 మందికి పైగా మరణించారని చెప్పాను కదా. ఇక్కడ మరణించిన వాళ్ళ జ్ఞాపకార్థం ఈ స్తూపాన్ని కట్టారు. ఇది ఒక స్మారక స్తూపం అన్నమాట. ఈ స్తూపం చుట్టుపక్కలంతా పార్క్ లాగా వాటర్ అంతా పెట్టేసి బాగా నీట్ గా మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ పక్కకు వస్తే ఒక చిన్న గుడిలాగా ఉంది. ఇదేంటో చూద్దాం అనేసి దగ్గరికి వెళ్తే ఇక్కడున్న గోడకు కూడా బుల్లెట్ హోల్స్ చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక వాల్ అన్నమాట. ఇక్కడ కూడా దాదాపు 36-40 బుల్లెట్ హోల్స్ ఉన్నాయి దాదాపు. సో గోడంతా కూడా అంతా ఇదైపోయింది, బుల్లెట్ హోల్స్ తగిలి ఇక్కడ చూడొచ్చు. సో ఇది అసలు మామూలుగా నేను అన్ని వీడియోస్ లో బాగా హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడతాను, కానీ ఇది అటువంటి విషయం కాదు అసలు. నిజంగా అసలు చూస్తుంటేనే ఒక ఎమోషను. అప్పట్లో ఉన్న వాళ్ళని తలుచుకుంటే ఎదురుగా మనుషులు కాలుస్తా ఉంటే అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక, మీరు ఇందాక చూసారు కదా బావి కనిపిస్తే బావిలో దూకేశారు, అటు ఇటు పరుగులు పెట్టుంటారు. అసలు చుట్టూ బిల్డింగ్స్ అన్నమాట, గోడలు కూడా కాదు, చుట్టూ బిల్డింగ్స్ మొత్తము. సో ఆ బిల్డింగ్స్ ని ఎక్కి వెళ్ళే కూడా లేదు. ఏదో గోడ అయితే కనీసం ఎలాగోలా ఎక్కి ట్రై చేసి అవతలకి దూకేకుంటది. ఒకే ఒక ఎంట్రన్స్, అదే ఎగ్జిట్ కూడా. చెప్పాలని అసలు చెప్పడానికి కూడా నాకైతే మాటలు రావట్లేదు, మీకు అర్థమయ్యే ఉంటది. ఇది జలియన్ వాలా బాగ్ చరిత్ర, ఇక్కడ జరిగిన ఊచకోత వివరాలు అన్నమాట. మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ పగలు పూట చూడడానికి ఎలా ఉంటుందో వెళ్ళేసి చూడబోతున్నాం. నేనైతే వాఘా బార్డర్ కి మన ఫ్రెండ్స్ తో కలిసి నా కార్ లో వెళ్ళాను. ఒకవేళ మీ దగ్గర కార్ లేకపోతే మీరు వాఘా బార్డర్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ గోల్డెన్ టెంపుల్ చూడడానికి మీరు వచ్చినప్పుడు ఇక్కడైతే చాలా మంది అడుగుతా ఉన్నారు వాఘా బార్డర్కి వెళ్ళాలా అనేసి. సో వాళ్ళ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. నాకు తెలిసి అప్ అండ్ డౌన్ టికెట్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకోవచ్చు. ఇందాక డబుల్ డెక్కర్ బస్ ఉంది కదా, అటువంటి బస్సులు కూడా వాఘా బార్డర్కి వెళ్తాయి. ఇప్పుడే వచ్చేసి ఒక భయ్య వచ్చి అడిగాడు మళ్ళీ వాఘా బార్డర్కి వెళ్ళాలనేసి. మీకు ఇన్ఫర్మేషన్ చెప్దామనేసి నేను కనుక్కున్నాను.
అప్ అండ్ డౌన్ ఆటోలో తీసుకొస్తారంట, మనిషికి 200 రూపాయలంట అప్ అండ్ డౌన్ కలిపి. అదే ఆ డబుల్ డెక్కర్ బస్సులో ఏమన్నా మీరు వెళ్ళాలనుకుంటే 450 రూపాయలు అని చెప్పాడు. నాకు తెలిసి అంత ఉండకపోవచ్చు అని అనుకుంటా ఉన్నాను. సో వీళ్ళ దగ్గర వెళ్ళాలనేసి మా తక్కువ అది ఎక్కువ అనేసి మామూలుగా చెప్తా ఉంటారు. ఇది వచ్చేసి తల కట్టుకునే బట్ట అనమాట, బయట కొనుక్కోవచ్చు 10 రూపాయలు. ఒకవేళ మీరు కొనుక్కోకూడదు అంటే నిన్న నేను మీకు చూపించాను కదా, ఇది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ ఎదురుగా ఒక పెద్ద బకెట్ ఉంటది. ఆ బకెట్ లో ముందు వాళ్ళు వాడి రిటర్న్ అక్కడ చేసినవి ఉంటాయన్నమాట. అవైతే మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. మీరు 10 రూపాయలు పెట్టి మీ బట్ట అయినా కొనుక్కోవచ్చు, లేదంటే ఇక్కడ ఫ్రీగా అయినా తీసుకోవచ్చు. మీకు నిన్న నైట్ చెప్పని ఇంకొక విషయం ఏంటంటే, టెంపుల్లోకి మీరు ఎంటర్ అయ్యే ముందర ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ట్యాప్లు ఉంటాయి. తర్వాత అది టెంపుల్ ఎంట్రన్స్ కదా, ఎంట్రన్స్ దగ్గర వాటర్ ఉంటాయి. అక్కడ కాళ్ళు పెట్టేసి మీరు మీ కాళ్ళని కూడా కడుక్కొనేసి వెళ్లాల్సి ఉంటది. ఎంట్రన్స్ దగ్గర చెకింగ్ ని దాటుకునేసి ఇప్పుడే గుడి లోపలికి వచ్చాము. గుడి గురించి కొత్తగా చెప్పడానికంటూ ఏం లేదు, ఎందుకంటే నిన్న వీడియోలో ఆల్రెడీ గుడి గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయింటే పైన లింక్ లో ఐకార్డ్ లో పెడతాను, ఆ వీడియో లింక్ ని వెళ్ళేసి చూడండి. ఇప్పుడు ఒకసారి గుడిని డిఫరెంట్ యాంగిల్స్ లో నేనైతే విజువల్స్ తీశాను. ఆ తర్వాత ఇక్కడ ప్రసాదం గురించి ఒక ఇంట్రెస్ట్ విషయం జరిగింది, అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడి లోపల ఇక్కడ ఒక చోట ప్రసాదం పెడతా ఉంటే తిందామనేసి అక్కడికి ఆశగా వెళ్ళాము, చూద్దాం ప్రసాదం టేస్ట్ ఎలాగుంటది అనేసి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు నువ్వు ముందరికి వెళ్ళేసి తీసుకొని రావాలని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన దగ్గరికి వెళ్తే ఇక్కడ వచ్చేసి కౌంటర్ లాగా ఉంది. లోపలికి వెళ్ళామంటే మనము డబ్బులు ఇస్తే ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ పక్క కౌంటర్లు ఇచ్చారంటే మనకు ప్రసాదం ఇస్తారు. కానీ ఆ ప్రసాదాన్ని తినకూడదు, అది ఇంకా ప్రసాదం కాదంట, అది జస్ట్ ఒక తినుబండారం అనమాట, స్వీట్. దాన్ని తీసుకొని వచ్చేసి ఫస్ట్ నేను ప్రసాదం అడిగాను కదా ఇవ్వండి నాకు తినేకనేసి, అక్కడికి తీసుకెళ్ళామంటే మనం ప్రసాదం కొనుక్కొనేసి వాళ్ళు అక్కడ దాన్ని కత్తి తీసుకొనేసి సగం కోసేసి వాళ్ళు తీసుకుంటారు, మిగిలిన సగం మనకి ఇస్తారు. అప్పుడు అది ప్రసాదం అవుతుందంట. అంటే ఫస్ట్ మనం కౌంటర్లో డబ్బులు పెట్టుకున్నప్పుడు అది ప్రసాదం కాదు, ఉత్త తినుబండారము. దాన్ని తీసుకెళ్ళి ఇంకొక కౌంటర్లో ఇస్తే వాళ్ళు కత్తి పెట్టి సగం కోసిన తర్వాత అప్పుడు అది ప్రసాదం లాగా మారుతుందంట. దాన్ని మనం తినాలి. చూసారు కదా అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్. రాత్రిపూట చూస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, పగలుపూట చూసామంటే ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అనమాట. అందుకు మీకు రాత్రి పగలు రెండు చూపించాలనేసి ముందు వీడియోలో రాత్రిపూట చూపించాను, ఈ వీడియోలో పగలుపూట చూపించాను. చూపించింది మళ్ళీ చూపిస్తున్నాం అనుకోకండి, ఎందుకంటే నేనున్న హాస్టల్లో కూడా నాకు ఇదే చెప్పారు, పగలుపూట ఒకసారి వెళ్ళు, రాత్రిపూట ఇంకొకసారి వెళ్ళు, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. చూస్తా ఉన్నారా, లెఫ్ట్ లో అంతా ఫుడ్ షాపులు ఉన్నాయి, రైట్ లో అంతా మంచి ట్రెడిషనల్ డ్రెస్సుల షాపులు ఉన్నాయి అనమాట. అసలు ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా ఇస్తా ఉంది. ఇటువంటి బ్రైట్ కలర్ఫుల్ షాపులు అయితే నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ అమృత్సర్ లో పంజాబ్ లో చూస్తా ఉన్నాను అనమాట. మొత్తం వీధి మొత్తం మీకు వెనక్కి తిరిగి కూడా చూపిస్తాను చూడండి, వీధి మొత్తం అసలు జనాలతో నిండిపోయింది. మొత్తం ఇక్కడ నుంచి ఆ చివరి దాకా దాదాపు ఒక 200 మీటర్ల పైనే ఉంటది. మినిమం తక్కువ అన్నా కానీ ఒక 300-400 షాపులు అయితే ఉంటాయి అనుకుంటా ఉన్నాను.